వ్యాపారుల వ్యవస్థని ప్రక్షాళన చేసేందుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం నుండి వీధి వ్యాపారుల జాబితాను సిద్ధం చేసేందుకు పేర్లను నమోదు చేస్తున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 10వ తేదీలోగా వీధి వ్యాపారుల పేర్లను నమోదు చేసి జాబితాను సిద్ధం చేస్తామని కమిషనర్ పి శ్రీనివాసులు వెల్లడించారు. వీధి వ్యాపారుల మొత్తాన్ని సేకరించి ప్రత్యేక జోన్లలో వారికి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వీధి వ్యాపారం ఒకచోటుకు చేర్చి ప్రత్యేక జోన్ల ద్వారా వ్యాపారాలు జరిగే విధంగా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. వీధి వ్యాపారులను అడ్డు పెట్టుకుని అనేక మంది బినామీ వ్యాపారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడతామని కమిషనర్ ప్రకటించారు. మన నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్, పుష్ కార్డ్స్, తర్వాత చిన్న టిఫిన్ బండ్లు పెట్టుకోవడం, ఇట్లాంటి స్టేషనరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే గతంలో ఈ వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేసే క్రమంలో కొంత ప్రాసెస్ నడుస్తుంది, బట్ కొన్ని అనివార్య కాలంలో ఆగిపోయినట్టు. ఇప్పుడు మళ్ళా వాళ్ళ డిమాండ్ని బట్టి, తర్వాత వాళ్ళ యొక్క జెన్యూనెస్ బట్టి మళ్ళీ మనం ఆ ప్రాసెస్ కొత్తగా స్టార్ట్ చేసి ఇవాళ కౌంటర్స్ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేదానికి నగరపాలక సంస్థ పరిధిలో, తర్వాత నగరపాలక సంస్థ పరిధికి సంబంధించినటువంటి సర్కిల్ ఆఫీస్, బృందావన్ గార్డెన్స్లో కౌంటర్స్ పెట్టి వాళ్ళందరి దగ్గర నుంచి మనం అప్లికేషన్స్ ఇవాళ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ అప్లికేషన్లో ఏమేమి అంశాలు పొందుపరచాలి, అదే మాదిరి వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తిరిగి, అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి అప్లికేషన్స్ ఇస్తాం. ఈ రోజు నుంచి 1 వీక్ పాటు ఈ కౌంటర్స్ ఉంటాయి. తర్వాత కౌంటర్స్ ఒకలా రష్ ఎక్కువ ఉందంటే కౌంటర్స్ నంబర్స్ కూడా పెంచుకొని దాన్ని బట్టి ఎవరికి అసౌకర్యం లేకుండా వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అప్లికేషన్, గతంలో ఐడి కార్డు ఉన్నా లేకపోయినా వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా టీమ్స్ ఫార్మేషన్ చేసి అవన్నీ కూడా 100% వెరిఫై చేయటం జరుగుతుంది. ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత అందులో ఎవరైతే ఈ వృత్తి మీద ఆధారపడి మరి వాళ్ళ కుటుంబం బ్రతుకుతుందో, వాళ్ళ కుటుంబ పోషణే వృత్తి అయితే మాత్రం వాళ్ళని స్ట్రీట్ వెండర్స్గా మనం ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి తగినటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వటం, మనం ఏర్పాటు చేయబోయే డిసెంబర్ 10th లోపు ఏర్పాటు చేయబోయేటటువంటి వెండింగ్ జోన్స్లో మనం అకామిడేట్ చేయటం, ఇవన్నీ. తర్వాత ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్, అదే మాదిరిగా అంటే ప్రజలకి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా కొంత వెసులుబాటు కావాలి. అట్ ది సేమ్ టైము ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదు. ప్రజలు ట్రాఫిక్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ వెండింగ్ జోన్స్ ఫైనల్ చేస్తాం. దాని కొన్ని వస్తువులు మనం ప్రజలు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా తెచ్చుకుంటారు. నాకు నేను ఇడ్లీ తినాలంటే పూల మార్కెట్ ఉంది సార్, జాంకాయల పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఒకే ప్లేస్లో దొరికేటట్ట, ఎక్కడికి పెట్టుకొని కొంత దూరం ఇవన్నీ ఒక చోట దొరికేటట్టు అంటే కేటగిరీ వారికి ఉండదు. మనం ఇప్పుడు సపోజ్ పట్నం బజార్లో కొంత చేసుకుంటాం, వాళ్ళకి నియరెస్ట్ వెండింగ్ జోన్ ఏది ఉంటే దానిలో అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి. టౌన్ వెండింగ్ జోన్ ఫార్మేషన్ 3 రోజులు ఆర్డర్స్ ఇస్తున్నాము. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో డిస్కస్ చేసి లాటరీ పద్ధతిలో ఆ స్టాల్ ఏర్పాటు చేయాలా వాళ్ళకి, లేకపోతే ఆ ఏరియా వైజ్ ఎవరైతే ఏరియా వైజ్ వాళ్ళని అకామిడేట్ చేయాలనేది ఆ దిశగా కూడా ఆలోచన చేస్తాం.